దేవుని యొక్క కృపలను నిర్లక్ష్యం చేయరాదు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనములు. ఈ మొదటి 14 వచనములో ప్రధానముగా మనం జ్ఞాపకపరుచుకోవాల్సినటువంటిది దేవుని యొక్క కృపలను నిర్లక్ష్యం చేయరాదు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి, పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరిని కూడా చేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నారు. ఆ విధముగా దేవుని యొక్క చిత్తాన్ని, ప్రేషిత కార్యాన్ని నెరవేరుస్తున్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభు అనేకమైనటువంటి బోధనలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు కమ్ము అని పిలుస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టక ప్రతి ఒక్కరూ వారి వారి పనులకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క మాటలను వారు ఆలకించడం లేదు. దేవుని యొక్క పిలుపును వారు తునీకరిస్తూ ఉన్నారు అని ఈనాటి సువిశేష పట్టణంలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనం చూసినట్లయితే కూడా మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 5వ వచనము. కానీ పిలువబడిన వారు దాన్ని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు వ్యాపారమునకు, తక్కిన వారు తన సేవకులను పట్టుకుని కొట్టి చంపిరి. కాబట్టి దీనిని బట్టి వారు దేవుని యొక్క పిలుపును వారు లక్ష్య పెట్టలేదు అనేటువంటిది తెలుస్తూ ఉంది. అనగా వాళ్ళు అంగీకరించలేదు అన్నటువంటిది మనకి తెలుస్తూ ఉంది. ఈ రీతిగానే మన క్రైస్తవ జీవితం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. ఆదివారం నాడు సమయం అవుతూ ఉందని గురువు పిలుస్తున్నప్పటికీ కూడా గురువు యొక్క మాటలు మనము కూడా లక్ష్య పెట్టకుండా మనము కూడా ఈ రీతిగానే ఉంటూ ఉంటాము. అరే ఇప్పుడే కదా గురువు వచ్చింది, ఇదిగో ప్రవేశ గీతం అయిన తర్వాత వెళదాము, మొదటి పట్టణం అయిన తర్వాత వెళదాము, ఇదిగో సువిశేష పట్టణం చదివినప్పుడు వెళదాము, ప్రసంగం అయిన తర్వాత వెళదాము, ఇక పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఏమి వెళతాము అని ఆదివారం నాడు దేవునికి ఇవ్వవలసినటువంటి సమయంలో మనం లక్ష్య పెడుతూ ఉంటాం. సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని యొక్క మాటలను మనము లెక్క చేయకుండా జీవిస్తూ ఉంటాము. ఈ విధముగా జీవించినటువంటి ఆనాటి ప్రజలను దేవుడు ఎంత భయంకరంగా శిక్షిస్తూ ఉన్నాడు అంటే ఇదిగో మనం చూద్దాం. 7వ వచనము. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యములను పంపి ఆ హంతలను హతమార్చి వారి పట్టణములను తగులబెట్టించెను. కాబట్టి ఇంత భయంకరంగా దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నారు. ఎవరైతే వారి యొక్క పిలుపుని తునీకరించారో, ఎవరైతే దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టకుండా వారి వారి పనులకు వెళ్ళారో వారికి ఈ దేవుడు ఇంత పెద్ద శిక్ష అనేటువంటిది విధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క పిలుపును కొన్ని సందర్భాల్లో లక్ష్య పెట్టకుండా తునీకరిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించకుండా తునీకరిస్తూ ఉన్నాము. దేవుడిచ్చేటువంటి సందేశాన్ని స్వీకరించకుండా తునీకరిస్తూ ఉన్నాము. ఈ విధముగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శరీర రక్తాలను మనం లక్ష్య పెట్టకుండా మన పనులకు మనం వెళ్ళినటువంటి సందర్భాలను మనం ఒకసారి జ్ఞాపకపరచుకోవాలి. ఇదిగో దేవుని యొక్క పిలుపుని లక్ష్య పెట్టినటువంటి వీరిని ఎంతగా శిక్షించాడో ఆ శిక్షను ఒకసారి జ్ఞాపకపరచుకుని మన జీవితంలో కూడా మనం శిక్షకు పాత్రలు కాకుండా ఉండాలి అంటే కనుక దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఇదిగో దేవుని యొక్క పిలుపును మనం అంగీకరించాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ దేవుని పట్ల కానీ, దేవుని యొక్క వాక్యం పట్ల కానీ, దేవుని యొక్క దేవాలయం పట్ల కానీ మనం చాలా నిర్లక్ష్యం అనేటువంటిది చూపిస్తూ ఉన్నాం. ఇది ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం కాదు అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత రెండవది మనం ఆలోచన చేయవలసినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం అందరికీ కూడా సమానముగా ఇవ్వబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము అందరికీ కూడా సమానముగా పంచబడుతూ ఉంది. ఇక తర్వాత రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే తన సేవకులను పంపించి రాజమార్గంలోకి వెళ్ళండి, ఇదిగో కనపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలవండి అని చెబుతూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరు కూడా బోధించడం చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వారు ఆలకించి రాజు వస్త్రమైనటువంటి హృదయ పరివర్తనం పొందితే ఖచ్చితంగా వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారని తెలియపరుస్తూ ఉన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి రాజు వస్త్రమైనటువంటి హృదయ పరివర్తనం పొంది దేవుని యొక్క రాజ్యంలోకి అందరూ ప్రవేశిస్తూ ఉన్నాడు. అయితే ఒకడు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించకుండా హృదయ పరివర్తనం అనేటువంటి రాజు వస్త్రమును ధరించకుండా ఉన్నటువంటి వ్యక్తిని కనుగొని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇదిగో నరక కూపాన్ని పడవేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మనము, దేవాలయానికి వస్తున్నటువంటి మనము, వచ్చినటువంటి వారము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి హృదయ పరివర్తనం అనేటువంటి రాజు వస్త్రమును మనం ధరించకపోతే గనక ఇదిగో ఏ విధంగా అయితే ఈ యొక్క రాజు వస్త్రం ధరించినటువంటి వ్యక్తిని నరక కోపాన్ని పడవేశాడో అదే విధంగా మనకు కూడా అదే బహుమానాన్ని ఇస్తాను అని దేవుడు ఈ రోజు మనకి తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం దేవుని యొక్క కృపలను మనం లక్ష్య పెట్టకూడదు. దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని దేవునికి కొంతైనా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అటువంటి కృపను దయచేయమని మనం అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, మానవులుగా బలహీనులుగా అనేకమైనటువంటి తప్పిదాలను మేము చేస్తూ ఉన్నాము. ప్రభా, మీరు మాకు మన్నింపుని దయచేయమని అడుగుతున్నాము. హృదయ పరివర్తనం అనేటువంటి రాజు వస్త్రమును మేము ధరించడానికి కావలసినటువంటి ప్రతి అవకాశాన్ని మాకు కల్పించి పరలోక ప్రాప్తిని మాకు ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.